చైనా తైవాన్ ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తుందని చెప్పి మనందరికీ తెలిసినటువంటి విషయం. కాకపోతే రీసెంట్‌గా మళ్ళీ ఇక్కడ ఈ చైనా మాక్ డ్రిల్స్, రిహార్సల్స్ అనేది చేస్తుంది. ఏం చేస్తుందంటే ఇక్కడ తైవాన్‌ని ఆక్రమించుకోవడానికి ఒక కొత్త వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. ఎవరు? ఈ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్. ఏంటి వాళ్ళ సైన్యానికి క్లియర్‌గా చెప్తున్నాడు సిద్ధంగా ఉండండి అని. దేనికి? యుద్ధానికి కాదు. సముద్ర దిగ్బంధనానికి. ఎందుకంటే తైవాన్ ఏంటి ఒక చిన్న దీవి, ఒక చిన్న ద్వీపం. ఈ ద్వీపం చుట్టూ ఈ చైనా యుద్ధ నౌకలు ఏవైతే ఉన్నాయో చక్కగా ఈ ద్వీపాన్ని మొత్తాన్ని ఒక ఉచ్చులాగా పన్నేసుకొని కూర్చున్నాయి. దీన్నే అనకొండ వ్యూహం అంటారు. అంటే ఇక్కడ శత్రువుతో డైరెక్ట్‌గా యుద్ధం చేయాల్సినటువంటి అవసరం లేదు. కానీ శత్రువుకి అందాల్సినటువంటి ఆహారం గానీ, ఇంధనం గానీ, గాలి గానీ అందకుండా ఊపిరి ఆడనీయకుండా చేసేటువంటి విధానాన్ని ఈ అనకొండ వ్యూహం అంటారు. ఇప్పుడు సరిగ్గా ఇలాంటి వ్యూహంలోనే ఇప్పుడు తైవాన్ ఇరుక్కొని కూర్చుంది. ఎందుకని ఇప్పుడు తైవాను మీద చైనా ఆధిపత్యం ప్రదర్శిస్తే జరిగేటువంటి పరిణామాలేంటి? దానివల్ల అమెరికాకి ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది? అంతేకాకుండా మన ఇండియాకి ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది? చూద్దాం ఒక్కసారి. విషయం ఏంటంటే ఇక్కడ చైనా రీసెంట్‌గా జరుగుతున్నటువంటి మాక్ డ్రిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ మాక్ డ్రిల్స్ ఆ తైవాన్‌ని ఆక్రమించుకోవడానికి స్లోగా ముందుకు కదులుతున్నాయి. ఈ బోర్డర్ లైన్ ఏదైతే ఉందో ఆ బోర్డర్ లైన్‌ని క్రాస్ చేసి ఈళ్ళు రిహార్సల్స్ మొదలుపెట్టారు. ఇప్పుడు అమెరికా ఏం చేస్తుంది? అమెరికా పసిఫిక్ మహాసముద్రంలో ఆల్రెడీ తన విమానాలని, యుద్ధ నౌకల్ని మోహరించుకొని కూర్చుంది. ఒకవేళ తైవాన్ మీద ఆధిపత్యం అనేది చైనాకి గాని దొరికితే ఆటోమేటిక్‌గా ఆసియా మీద ఆధిపత్యం పూర్తిగా అమెరికాకి కోల్పోతుందని చెప్పి అమెరికాకి తెలుసు. దానికోసమే అమెరికా ఏం చేస్తుంది? ఈ ఆయుధాలని పంపిస్తాలా? వద్దా? అనే ఆలోచనలో ఉంది. ఎందుకని? ఇప్పుడేం చేస్తుంది అమెరికా? ఈ నినాదం ఏంటి? అమెరికా ఫస్ట్, అమెరికా ఫస్ట్ అనే ఒక నినాదంతో కూర్చుంది కదా! మరి ఇక్కడ ఆయుధాలు పంపిస్తుందా? లేదా ఇక్కడ సైనికుల్ని బలి చేస్తుందా? అనేదే క్వెషన్ మార్క్. సరే ఇక్కడ వరకు బానే ఉంది. ఇక్కడ తైవాన్‌కి, చైనాకి, అమెరికాకి మధ్యలో జరిగేటువంటి యుద్ధానికి మనకేంటయ్యా సంబంధం అని చెప్పి మీరు అడగొచ్చు. ఖచ్చితంగా మనకే కాదు ప్రపంచం మొత్తానికి సంబంధం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఈ తైవాన్‌లో రేర్ ఎర్త్ మినరల్స్ దొరుకుతాయని చెప్పి ఇంతకుముందు కూడా నేను చెప్పాను. దీని ద్వారానే మనం వాడేటువంటి ఫోన్లు గానీ, మన కార్లలో జరిగేటువంటి సెన్సార్లు గానీ, మన దేశాలకి ఇచ్చేటువంటి రక్షణ కవచం ఏంటి మిసైల్స్ ఇయన్నీ తయారీలో వాడేటువంటి చిప్స్ ఎక్కడి నుంచి తయారవుతాయండి? ఈ తైవాన్ నుంచే తయారవుతాయి. అంతెందుకండి తైవాన్ నుంచి ఒక వారం రోజుల పాటు ఒక షిప్‌మెంట్ ఆగిపోయిందనుకోండి, దాదాపు $600 బిలియన్ ఈ టెక్ సామ్రాజ్యం ఏదైతే ఉందో అది కూలిపోతుంది. సో అంత పవర్‌ఫుల్ అనమాట ఇక్కడ తైవాన్ అనేది. అయితే ఇప్పుడు ఈ తైవాను కేవలం భూభాగం కోసం జరిగేటువంటి యుద్ధం కాదు. చైనా దానికోసం చేయట్లా. రేపటి కోసం, భవిష్యత్తులో జరిగేటువంటి మార్పుల కోసం, భవిష్యత్తులో చైనా ఆధిపత్యం కోసం. ఇప్పటిదాకా అగ్రరాజ్యం ఎవరనుకున్నాం మనం? అమెరికా అనుకున్నాం. కాదు చైనాగా పిలవాలని చెప్పి చైనా మొత్తాన్ని ఆక్రమించుకోవడానికి ప్లాన్ చేస్తుంది. సో ఇది ఆఖరి పోరాటం లాగానే కనిపిస్తుంది. మరి ఈ ఆఖరి పోరాటంలో చైనా గెలుస్తుందా? లేదా ఇక్కడ అమెరికా గెలుస్తుందా అనేది చూడాలి. అయితే మనకొచ్చేటువంటి ఇంపాక్ట్ ఏంటి? ఒకవేళ తైవాన్ మీద పూర్తిగా చైనా గాని గెలిస్తే దాని నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే మన హిమాలయాలే. అంతేకాకుండా ఇక్కడి నుంచి వచ్చేటువంటి ఈ సప్లై చైన్ ఏది? ఈ సెమీ కండక్టర్స్ అని చెప్పుకున్నాం కదా! ఈ సెమీ కండక్టర్స్ సప్లై చైన్ కూడా మారిపోతుంది. అప్పుడు ఖచ్చితంగా ఈ 150 కోట్ల మంది భారతీయులు బాగా ఇంపాక్ట్ అవుతారు. ఎందుకంటే ప్రపంచం మొత్తం మీద ఇప్పుడు ఈ టెక్నాలజీ యూసేజ్‌లో, మొబైల్ యూసేజ్‌లో గానీ మొత్తం మనమే ముందున్నాం. ఒకవేళ ఈ సప్లై చైన్ ఆగిపోతే ఖచ్చితంగా మనం దెబ్బతింటాం. దానికోసమే మన కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? 76,000 కోట్ల రూపాయలతో యుద్ధ ప్రాతిపదికన ఈ సెమీ కండక్టర్ మిషన్‌ని స్టార్ట్ చేసింది. ఇక్కడ మన భూభాగాల్ని కాపాడుకోవాలి, మన ఆర్థిక వ్యవస్థని కాపాడుకోవాలి. ఈ 2 స్థిరంగా ఉండాలి అంటే అక్కడ తైవాన్‌లో శాంతి ఉండాలి. ఇది జరుగుతుందా లేదా? ఇక్కడ అమెరికా మరి నిజంగా యుద్ధంలోకి దిగుతుందా? లేదా చైనాని ఆధిపత్యాన్ని కొనసాగించేలా వదిలేస్తుందా అనేది ఆలోచించాలి. మరి దీని గురించి మీకేమైనా తెలిస్తే నాకు కామెంట్స్‌లో చెప్పండి. ఇంకొక విషయం ఏంటి? నిజంగా మనం ఈ మూడో ప్రపంచం ముందున్నామా? లేదా కేవలం ఒక మైండ్ గేమా? అనేది కూడా ఒకసారి నాకు కామెంట్స్‌లో చెప్పండి. వచ్చే వీడియోలో కలుద్దాం. థాంక్ యూ.